ఏంటంటే సింథటిక్ డివిజన్ మెథడ్ లో మనం గతంలో ఒకసారి చెప్పాను ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఒక సెకండ్ డిగ్రీ పోలినామియల్ ఇచ్చినప్పుడు ఆ సెకండ్ డిగ్రీ పోలినామియల్ తో ఫోర్త్ డిగ్రీ పోలినామియల్ ఎలా డివైడ్ చేయాలి, థర్డ్ డిగ్రీ పోలినామియల్ ఎలా డివైడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ నోట్స్ రాస్తాం అన్నమాట. అలాగే సింథటిక్ డివిజన్ మెథడ్ లో ఎలా డివైడ్ చేయాలి అది ఒకటి చెప్పుకుంటాం. తర్వాత మనకి వాడు ఎలా ఇస్తాడంటే ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, పోలినామియల్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే అలాగా అని అడుగుతాడు. ఆ ఏపీలో ఉంటే రూట్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏపీలో ఉన్నాయని ఇస్తాడు రూట్స్. అయితే ఆ రూట్స్ ని కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి రూట్స్, జీపీలో ఉంటే ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం అన్నమాట. హెచ్పీలో ఉంటే ఎలా తీసుకోవాలి, అర్థమవుతుందా, అది తెలుసుకుంటాం. తర్వాత మల్టిపుల్ రూట్స్ అనే టాపిక్ వస్తుంది. మల్టిపుల్ రూట్స్ అంటే కూడా మీకు ఒకసారి ఇంట్రడక్షన్ నేను చెప్పాను, చిన్న విషయం చెప్పాను. ఏంటి, ఇప్పుడు x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, x-1 అనేది ఎన్నిసార్లు ఫ్యాక్టర్ అవుద్ది ఆ పోలినామియల్ కి? 2 sir. 2 టైమ్స్. వెరీ గుడ్. 2 టైమ్స్ అది ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే x-1 హోల్ స్క్వేర్ కదా నాను, x-1 అనేది 2 టైమ్స్ ఫ్యాక్టర్ అయిందో x ఈక్వల్ టు 1 అనేది ఆ పోలినామియల్ ఈక్వేషన్ కి 2 టైమ్స్ రూట్ అవుతుంది. కాబట్టి ఆ 1 అనే రూట్ ని రిపీటెడ్ రూట్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ x² - 4x + 4 = 0 అని ఉంది. ఇది ఒక సెకండ్ డిగ్రీ పోలినామియల్ ఈక్వేషన్. మరి దీన్ని మనం ఎలా రాయొచ్చు, x-2 హోల్ స్క్వేర్ = 0 అని రాయొచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పోలినామియల్ కి పోలినామియల్ ఈక్వేషన్ కి x-2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x² - 4x + 4 = 0 అని రాయొచ్చు. ఎప్పుడైతే x-2 అనేది ఫ్యాక్టర్ అయిందో ఆఫ్ ఆర్డర్ 2, లేదంటే రిపీటెడ్ ఫ్యాక్టర్ ఆఫ్ x² - 4x + 4 = 0 అని చెప్పి రాయొచ్చు. ఏమండి, ఇప్పుడు x-2 ఎప్పుడైతే ఫ్యాక్టర్ అయిందో x = 2 అనేది ఏమవుతుంది, రూట్ అవుతుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇది x = 2 అనేది దీనికి రూట్ అయిపోతుంది. అదే x+2 ఫ్యాక్టర్ అయితే x = -2 అనేది రూట్ అవుతుంది. మరి ఇక్కడ x-2 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి x = 2 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 అంటాం. మల్టిపుల్ రూట్ అంటాం అన్నమాట. మోర్ దెన్ 1 టైం వస్తే మల్టిపుల్ రూట్ అంటాం ఆఫ్ ఆర్డర్ 2. అర్థమవుతుందండి? మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 అంటాం. ఏమో అదే ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి, అలా ఉందనుకోండి, మరి ఇది ఎలా చెప్పొచ్చు మనం, x-1 హోల్ క్యూబ్ అని చెప్పొచ్చండి. కాబట్టి x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x³ - 3x² + 3x - 1 = 0 అంట. అంటే ఇప్పుడు x = 1 అనేది ఎన్నిసార్లు వచ్చింది, x-1 అనేది 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి x = 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 3. అర్థమైందమ్మా? ఈ విధంగా మనం మల్టిపుల్ రూట్ అని చెప్తాం అన్నమాట. ఏమో నెక్స్ట్, అలాగే రెసిప్రోకల్ రూట్ అని చెప్పి ఉంటుంది. సారీ, మల్టిపుల్ రూట్ లేదా రిపీటెడ్ రూట్ అని కూడా అంటాం. దీన్ని రెసిప్రోకల్ రూట్ కాదు, దీన్నే మనం మల్టిపుల్ రూట్ అనొచ్చు లేదా రిపీటెడ్ రూట్ అని కూడా అనొచ్చు. ఏమంటే ఇది ఒకటి చెప్పుకుంటాం మనం. అలాగే ఈ మల్టిపుల్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదొకటి చెప్పుకుంటాం మనం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ f(x) నేను x² - 4x + 4 అని తీసుకున్నాను. దీనికి రూట్ ఏమవుతుందో నాకు తెలుసు. ఏమవుతుంది x+ ఏం రాస్తే 0 అయిపోతుంది. ఇది వెరీ గుడ్. ఇప్పుడు ఇది మరి 2 ఒకసారి రాస్తే 0 అయిపోతుందా, లేకపోతే 2 సార్లు రాసుకుంటే 0 అయిపోతుందా, అంటే రిపీటెడ్ రూటా కాదా అని తెలియాలనుకోండి, నేను ఏం చేస్తానంటే f' ఆఫ్ x ఫైండ్ అవుట్ చేస్తాను.
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే 2x స్క్వేర్ ఎంత డెరివేటివ్? 2x సార్. వెరీ గుడ్. మైనస్ -4 అంతే సార్. ఇప్పుడు మరి ఇలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏం చెప్తుంది అంటే x ప్లేస్ లో 1 రాస్తాం, 0 అవుతుందో లేదో చూస్తాం. లేదు -1 రాస్తాం, 0 అవుతుందో లేదో చూస్తాం. 2 రాస్తాం, 0 అవుతుందో లేదో చూస్తాం. 3 రాస్తాం, 2k అవుతుంది సార్. మరి ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 2 చేస్తే నాకు ఏమవుతుంది? 2 × 2 - 4 అంటే 0 అయిపోతుంది. 0 ఎస్ సార్. మరి ఎప్పుడైతే ఎఫ్ డాష్ ఆఫ్ 2 0 అయిపోయిందో ఎఫ్ ఆఫ్ 2 కూడా చేస్తాం సార్. 2² - 4 × 2 + 4 అంటే 8 - 8 = 0 అయిపోయింది. చూడండి మరి ఎన్నిసార్లు 2 పెడితే 0 అయింది? 2 టైమ్స్. 2 టైమ్స్. ఎఫ్ ఆఫ్ 2 0 అయిపోయింది, ఎఫ్ డాష్ ఆఫ్ 2 కూడా 0 అయిపోయింది. కాబట్టి therefore x = 2 is a multiple root of order 2 అంటాం. అర్థమైందా? అదే మనం Yes, ఎఫ్ sir. డాష్ ఆఫ్ 2 కూడా 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 3 అంటాం. అర్థమైందా మనం చెప్పింది? అలా అర్థమైంది సార్. అర్థమవుతుందా? అది విషయం. ఎస్ సార్. ఈ ఎక్సైజ్ లో చెప్పుకోవాల్సింది ఇదే, కానీ చాలా ఇంపార్టెంట్ ఎక్సైజ్, జాగ్రత్తగా చేయండి. ఇంకోటి మనకి రూట్స్ ఏపీలో ఉన్నాయనుకోండి, ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. రూట్స్ అనేవి వాడు ఏమనిస్తాడంటే ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటాడు. ఏపీలో రూట్స్ ఉంటే దాని యొక్క పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. అది అప్పుడు ఎలా తీసుకోవాలంటే మనం a - d, a + d ఏపీలో ఉంటే రూట్స్ ఎలా తీసుకోవాలి. అదే జీపీలో ఉందనుకోండి a/r, a/ar అని తీసుకోవాలి జీపీలో. అర్థమైందా? మాక్సిమం ఆర్డర్ 3 కన్నా మోర్ దెన్ ఇవ్వడు. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోదు. ఏ రూట్స్ ఏపీలో ఉన్నాయంటే a - d, a + d అని తీసుకోవాలి. రూట్స్ జీపీలో ఉన్నాయంటే a/r, a/ar అని తీసుకోవాలి. ఇంకో విషయం, ఇప్పుడు హెచ్పిలో అన్నాడు అనుకోండి, హెచ్పి అంటే ఏంటి బాబు? హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. అర్థమవుతుందా? ఏపీ = 1/hp, అలాగే హెచ్పి = 1/AP. అర్థమవుతుందండి? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూట్స్ హెచ్పిలో ఉన్నాయన్నాడు అనుకోండి, మనం వాడు పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తాడు. అప్పుడు అందులో ఏం చేస్తామంటే x ప్లేస్ లో 1/x రాసేస్తాం. అప్పుడు రూట్స్ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ఆ ఏపీలో ఉన్నప్పుడు మళ్ళీ రూట్స్ ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అలా తీసుకుని చేస్తాం. అదే మన ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలని. ఇప్పుడు మనం సింథటిక్ డివిజన్ గురించి చెప్పుకుందాం, ప్రాసెస్ చెప్పుకుని దాని మీద ఎగ్జాంపుల్ కొన్ని సమ్స్ చెప్పుకుని ఆ తర్వాత మనం మిగిలిన వాటి మీద చూడండి. సింథటిక్ డివిజన్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సింథటిక్ డివిజన్ దీన్ని మనం హార్నర్స్ సింథటిక్ డివిజన్ మెథడ్ అని కూడా అనొచ్చు. అర్థమవుతుందండి? హార్నర్స్. సరే, ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక పాలినామియల్ ని x - a తో డివైడ్ చేయడం ఎలాగా అది చూద్దాం. ఏమండి? ద పాలినామియల్ ఒకసారి the quotient
and remainder when a naught x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an equal to 0 bracket lo a naught not equal to 0 is divisible by divided by లేకపోతే divided by x minus a తో డివైడ్ చేసినప్పుడు దీని యొక్క కోషంట్ రిమైండర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏమండి దీనికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని మనం హార్నర్ సింథటిక్ డివిజన్ మెథడ్ అని కూడా అనొచ్చు హార్నర్స్ మెథడ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇది డివైడెడ్ బై చేస్తే నాకు మరొక పాలినామియల్ వస్తుందా రాదే వస్తుందా చూడండి ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అన్నాను ప్లస్ 1 అన్నాను నేను దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేస్తాను ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ టైమ్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా ఎక్స్ ప్లస్ 1 ఉంది అంటే ఇప్పుడు ప్లస్ 1 టైమ్ అంటే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 + 1 అంటే 2 అయింది ఇప్పుడు నాకు ఎక్స్ మైనస్ 1తో ఈ పాలినామియల్ డివైడ్ చేయడం వల్ల నాకు ఒక పాలినామియల్ వచ్చిందా లేదా కోషంట్ కింద వచ్చింది సార్ అలాగే నాకు రిమైండర్ వచ్చిందా లేదా రిమైండర్ కూడా పాలినామియల్ అయి ఉండొచ్చు ఇది కాన్స్టెంట్ పాలినామియల్ అర్థమవుతుందా ఎస్ సార్ కాబట్టి నాకు ఏమొస్తుందంటే రెండు పాలినామియల్స్ వస్తాయి ఇప్పుడు ఒక పాలినామియల్ తో డివైడ్ చేస్తే కోషంట్ కూడా పాలినామియల్ అవుతుంది రిమైండర్ కూడా పాలినామియల్ అవుతుంది అది కాన్స్టెంట్ పాలినామియల్ అవ్వచ్చు లేదా నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ కూడా అవ్వచ్చు అయితే ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడైతే డివైడ్ చేశానో ఒక పాలినామియల్ వచ్చింది అనుకుంటాను అదేంటంటే వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను డివైడెడ్ బై ఇది అయితే then ఒక నిమిషం ఇది రాశారమ్మా రాయలేదు కదా ఇంకాను ఇంకా రాయలేదు సార్ దెన్ పర్లేదు రాసిచ్చేయండి దెన్ కోషంట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది కూడా మనకు పాలినామియల్ వస్తుంది కాబట్టి నేను ఏమంటానంటే బి నాట్ ఇప్పుడు పవర్ ఏమవుతుంది తగ్గుతుందిగా మరి ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నామంటే ఈ పవర్ లో తగ్గుతుందా లేదా తగ్గుతుంది సార్ -1 -1 ప్లస్ b1 x పవర్ n minus 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn -1 మరి b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అండ్ రిమైండర్ ఇస్ r అంటారు r is the remainder అంటారు ఏమండి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాము అంటే చూడండి ఇప్పుడు
ఇది కోషంట్, ఇది రిమైండర్ అయ్యింది కదా. మనకి సింథటిక్ డివిజన్ కాకుండా అంతకుముందు డివిజన్ అల్గారిథం చెప్పుకున్నాం. డివిజన్ అల్గారిథం చెప్పుకున్నప్పుడు డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పుకున్నామండి. Yes, sir. కాబట్టి ఇక్కడ మరి డివిడెండ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. డివైజర్ ఏంటి? ఎక్స్ మైనస్ ఏ. కోషంట్ ఏంటి? క్యూ ఆఫ్ ఎక్స్. రిమైండర్ ఏంటి? ఆర్. R. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై డివిజన్ అల్గారిథం ఏం చెప్పచ్చు? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. కాబట్టి డివిడెండ్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డివైజర్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కోషంట్ అంటే ఏంటి? క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ అంటే ఏంటి? ఆర్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చండి? బి నాట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ b1 x power n minus 2 plus and so on plus bn minus 1 plus r remainder. ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు ఏమైనా వస్తాయేమో ఇవి చూడండి. బి నాట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ఏగా. ఎస్ సార్. ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ ఎన్ఏ కదా. ఎస్ సార్. రైట్ సార్. ఇంకో స్టెప్ అయినా రైట్ సార్. బి నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తాను అన్ని. b1 x minus 1 plus b2 x power n minus 2 plus and so on plus bn minus 1 into x. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఈసారి ఏతో మల్టిప్లై చేస్తే మైనస్ ఏబి నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ab1 into x power n minus 2 minus ab1 కదా, ab2 into x power n minus 3 plus minus and so on minus a into దీని ముందు టర్మ్ ఏమవుద్ది? n minus 1 వచ్చింది కాబట్టి n minus 2 అవుతుంది. ఎస్ సార్. అలాగే ఇక్కడ x power 0 వచ్చిందంటే x power 1 వస్తుందా? వస్తుంది సార్. కాబట్టి ఇది ఏమవుతుంది? ab దాని ముందు టర్మ్ ఏమవుద్ది? n minus 1 అంటే n minus 2 అంటే n minus 3 అవుతుంది. n minus 3 అంటే ఇక్కడ దీని ముందు x వచ్చింది, దాని ముందు ఏమొస్తుంది? x స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ab n minus 2 ఇంటూ x మైనస్ ab n minus 1 అంతే ప్లస్ ఆర్. ఏమండి? నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బి నాట్ ఎక్స్ పవర్ అలా ఉంచేయండి. మీరు ఈక్వల్ కింద ఈక్వల్ రాసుకోండి, నాకు ప్లేస్ సరిపోతే ఇక్కడ రాస్తాను. బి నాట్ ఎక్స్ పవర్ తర్వాత మరి రిమైనింగ్ టర్మ్ లో మనం కామన్ తీయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కనబడుతుంది. ఇంకెక్కడైనా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఉందా? ఈ రెండిట్లో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీస్తే b1 మైనస్ ఏబి నాట్ అని రాసుకోవచ్చండి. ఎస్ సార్. b1 మైనస్ ఏబి నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే ఈ రెండిట్లో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 కామన్ తీస్తే b2 మైనస్ ab1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2. అర్థమవుతుందా? ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. చూడండి, ఇక్కడ ఎక్స్ రావాలనుకోండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ b1 వస్తే ఏబి నాట్ వచ్చింది, b2 వస్తే ab1 వచ్చింది. అవునా? ఎస్ సార్. b3 వస్తే ab2 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ abn మైనస్ 2 రావాలనుకోండి, abn మైనస్ 2 రావాలనుకోండి, అంటే ఇక్కడ నాకు ఏం రావాలి? abn మైనస్ 2 రావాలంటే చూడండి, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 1 వచ్చింది. అంటే ఇక్కడ వచ్చే నెంబర్కి ఒకటి తగ్గుతుందా, ఒకటి పెరుగుతుందా లేదా? ఇక్కడ పెరుగుతుంది సార్. ఈ సఫిక్స్ ఏమొస్తుందో ఇక్కడ bకి 1 వస్తే ఇక్కడ b2 వచ్చింది, b0 వస్తే b1 వచ్చింది, bn మైనస్ 2 వస్తే ఇక్కడ ఏమొస్తుంది? n minus 1. వెరీ గుడ్. bn మైనస్ ఇంటూ
చూడండి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ b1 వస్తే x పవర్ n మైనస్ 1, b2 వస్తే x పవర్ n మైనస్ 2, మరి bn మైనస్ 1 వస్తే x power n minus 1. x పవర్ n మైనస్ 1. Yes sir. అర్థమైందా? అర్థమైంది సార్. ప్లస్ ఇంకా లాస్ట్ లో ఈ టర్మ్ మిగిలిపోదు, ఇది మిగిలిపోదు. కాబట్టి ఈ రెండింటిని కలిపి r మైనస్ ఏబి n మైనస్ 1 అని రాసిచ్చాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు Yes. ఈ n క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుద్దంటే x అయిపోతుంది ఇది. కాబట్టి ఇప్పుడు కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, ఇది మీరు ఏం రాయొద్దు, మీరు కంగారుపడి రాసేకండి, ఇది రాయొద్దు, నేను చెప్తున్నానా? ఓకే సార్. కంగారుపడి రాసేకి బాబు కార్తికేయ. ఇంకా రాయండి. రాయకండి, ఇది రాయకండి. మరి ఎలా వస్తుందో చెప్పకుండా నేను చెప్పేస్తే మళ్ళీ ఏదో బట్టి నేను చెప్తున్నాను. అది ఓకే సార్. నోట్స్ లో రాయకండి, నేను చెప్తాను, వేరే ప్రాసెస్ చెప్తాను. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ n కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ పవర్ n కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? B0. b0 ఏమొస్తుంది? b0 వస్తుంది సార్. చూడండి, అంతే, వెరీ గుడ్. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ పవర్ n కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే a0 ఈక్వల్ టు b0. అవునా? Yes, ఎస్ sir. సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి దీన్ని ఏం చేద్దాం అంటే మనం b0 ఈక్వల్ టు a0 అని రాద్దాం. ఎందుకో చెప్తాను తర్వాత. ఎక్స్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియెంట్ కంపేర్ చేయండి. చూడండి, ఎక్స్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత? a1. ఇక్కడ ఎక్స్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే ఎంత? b1 మైనస్ ab0. ఎస్ సార్. b1 మైనస్ ab0. దీని నుండి b1 ఫైండ్ అవుట్ చేయండి. b1 ఈక్వల్ టు a1 ప్లస్ ab0 ఏనా? ఎస్ సార్. తర్వాత ఎక్స్ పవర్ n మైనస్ 2 కోఎఫిషియెంట్ కంపేర్ చేయండి. a2. b2 మైనస్ ab1. b2 minus ab1. దీని నుండి b2 ఫైండ్ అవుట్ చేస్తే a2 ప్లస్ ab1 ఏనా? ఎస్ సార్. ఈసారి అండ్ సో ఆన్. ఈసారి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ కోఎఫిషియెంట్ కంపేర్ చేయండి. ఎక్స్ కోఎఫిషియెంట్ కంపేర్ చేయాలంటే ఇక్కడ కాన్స్టెంట్ ఇది, ఎక్స్ పవర్ 0 కోఎఫిషియెంట్ ఇది. మరి దీని ముందే కదా వస్తుంది ఎక్స్ పవర్ 1 కోఎఫిషియెంట్, అంటే an మైనస్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. an మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఎంత? bn మైనస్ 1 bn minus మైనస్ abn మైనస్. దీని నుండి bn ఫైండ్ అవుట్ చేయండి. an మైనస్ 1 ప్లస్ abn మైనస్ 2. అర్థమైందండి? నెక్స్ట్ ఎస్ సార్. an కాన్స్టెంట్. an ఈక్వల్ టు ఇక్కడ మరి కాన్స్టెంట్ ఏంటి? r మైనస్ abn మైనస్ 1. r మైనస్ abn మైనస్ 1. దీని నుండి r ఫైండ్ అవుట్ చేస్తే r ఈక్వల్ టు an ప్లస్ abn మైనస్ 1. ఏమా? an ప్లస్ abn మైనస్ 1. ఏమా? నెక్స్ట్ ఎస్ సార్. దీన్ని ఎలా రాస్తాం అంటే ఈ కోఎఫిషియెంట్స్ అన్ని కూడా అది b1 b0 b1 b2 అండ్ సో ఆన్ bn అనేది ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే కోఎఫిషియెంట్స్ ని తీసుకుంటాం, కోఎఫిషియెంట్స్ ని. అలాగే రిమైండర్ r అని తీసుకుంటాం. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం అంటే హార్నర్ సింథటిక్ డివిజన్ లో ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు మనం డివైడ్ చేసే ఈక్వేషన్ ఏంటి? ఏం రాస్తారంటే ఏమైనా రాశారమ్మా? ఏం రాయలేదు సార్. ఇప్పుడు ఏం రాస్తారంటే the polynomial equation f of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an minus 1 into x plus an equal to 0, a0 not equal to 0 is divided by
ఎక్స్ మైనస్ ఏ దెన్ అని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది రాస్తారు. దెన్ బై సింథటిక్ డివిజన్ ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రాస్తారు. ఎక్స్ ఈక్వల్ టు ఏతో కాబట్టి ఎక్స్ మైనస్ ఏతో చేస్తాం అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుని ఇక్కడ కోఎఫిషియెంట్స్ A0 A1 A2, A3, A3 so on, an minus 1 an, 0 A0 equal to B0 AB1, AB0 B1 AB1, B2 AB2 B3 and so on. ABN minus 2 ABN minus BN minus 1 ABN minus 1 R. ఏమా ఈ టర్మ్స్ అన్ని ఎలా వచ్చాయో తెలిసిందా ఇప్పుడు మీకు? అర్థమైంది సార్. అంత ప్రాసెస్ చెప్పాలి ముందు, చెప్పకుండా ఇది రాదు. ఏమండి ఇది మెథడ్. దెన్ the quotient equal to quotient q of x equal to v0 x power n minus 1 ఇక్కడ ఇది ఇక్కడ q of x equal to v0 x power n minus 1 plus v1 x power n minus 2 plus v2 x power n minus 3 and so on plus vn minus 1 అన్నమాట. అండ్ రిమైండర్ ఈక్వల్ టు ఆర్ అవుతున్నాం. ఏమో ఇది విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద కోఎఫిషియంట్ and remainder when x power 4 minus 6x cube plus 3x square plus 26x minus 24 is divided by x minus 4. And అయితే నేను పని చేస్తాను. ఇలా కాకుండా నేను మార్చుకుంటాను. ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీరు చేద్దరు కానీ ఉన్న క్వశ్చన్ నేను చెప్పేస్తే మళ్ళీ మీకు పర్లేదు. డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 4. కాబట్టి ఎక్స్ మైనస్ 4 తో డివైడ్ చేయడం అంటే మనం ఏం తీసుకోవాలి? 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేయాలి సార్. by synthetic division method ఏమండి ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కాబట్టి నేను ఇలా బై సింథటిక్ డివిజన్ మెథడ్ అని రాసేస్తున్నాను. మీరు అది మామూలుగా క్వశ్చన్ కింద ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? గివెన్ పాలినామియల్స్ అని చెప్పి రాయాలి. ఓకే సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాసుకుని అప్పుడు రాసుకోండి. సింథటిక్ డివిజన్ మెథడ్ 4 తీసుకోండి. కోఎఫిషియెంట్స్ చెప్పండి. 1 minus 6 3 26 minus 24. 0 అంటే 1 అంటే 4 into 1 4 minus 6 plus 4 minus 2 minus 2 into 4 minus 8 minus 8 minus 5 sir minus 20 6 24 0. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాం మనం? దీని యొక్క పవర్ 4 కదా, ఒకసారి డివైడ్ చేసాం కాబట్టి ఒకటి తగ్గిపోతుంది పవర్. అంటే ఇప్పుడు ఇది x క్యూబ్ minus 2x square minus 5x plus 6 రిమైండర్ ఏమొస్తుంది? 0 అయిపోతుంది. 0. Therefore the quotient equal to ఏమవుతుందండి?
x cube minus 2x square minus minus 5x plus 6. రిమైండర్ ఈక్వల్ టు 0. ఏమండి మీరు తర్వాత మీరు హోంవర్క్ చేయండి. Okay, sir. తర్వాత ఈసారి తర్వాతది రెండోది టు ఫైండ్ ద quotient and remainder when a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an is divisible by లేదా is divided by దీంతో x square minus px minus q. ఇప్పుడు ఎలా చేస్తాం అంటే p q ఇక్కడ వీటి కోషన్స్ a0 a1 a2 a3 and so on an minus 2 అబ్బా సరిపోదు an minus 1 an ఏమండి ఇప్పుడు ఇక్కడ ముందు ఏం చెప్పాం మనం జీరోస్ 0 0 0 ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ 0 ఈ జీరో ఫిక్స్ చేసుకోవాలి. మరి మొత్తం యాడ్ చేస్తే మనకి a0 వస్తుంది. a0 అన్న b0 అన్న ఒకటే కదా కాబట్టి ఈక్వల్ టు b0. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ లేక రాశాను మీరు ఇటువైపు రాసుకోండి. ఇప్పుడు ఈ b0 మల్టిప్లై చేయాలి p తో మల్టిప్లై చేయాలి pb0 ఈ రెండు యాడ్ చేస్తే నాకు వచ్చేది b1. నేను ఏం చేయాలి pb1 qb0 ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది నాకు b2 మళ్ళీ pb2 ఇది pb2 అమ్మా ఇది qb1 నాకు రెండు యాడ్ చేస్తే వచ్చేది b3. చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి ఇది 2 వస్తే ఇది 1 వస్తే ఇది 3 వస్తుంది 2 + 1 3 వస్తుంది చూసుకోండి. మరి ఇక్కడ 2 ఎలా వస్తుంది అంటే ఇది థర్డ్ టర్మ్ కదా 3 అయితే 2 వచ్చింది చూడండి. మరి n - 2 అయితే n-1 వస్తుంది అది pbn-1 వస్తుంది pbn-1 వస్తుంది. మరి ఇది n-1 వచ్చిందంటే qbn వస్తుంది. ఒకటి పెరుగుతుంది కదా ఇది 2 అయితే ఒకటి తగ్గుతుంది అంటే n-2 వస్తుంది. ఏదో పోయిందమ్మా ఒక నిమిషం ఇది 3 అయితే ఇది 2 అయింది ఒకటి తగ్గింది ఇది 2 అయితే ఇది 3 అవుతుందమ్మా n-3 అవుతుంది n-4 అవుతుంది సార్. మరి ఇక్కడ వచ్చేటప్పటికి v3 అంటే ఇక్కడ a3 కాబట్టి b3 వచ్చింది కాబట్టి bn-2 అవుతుంది. అలాగే ఇక్కడ pbn-2 మరి ఇది qbn-3 pbn-3 అంటే మనకు వచ్చేది bn-1 లాస్ట్ లో 0 అయ్యో 0 ఆల్రెడీ పెట్టాను కదా qbn-2 ఇక్కడ bn-2 తోనే ఉంచేసుకోవాలమ్మా ఇది రిమైండర్ అని చెప్పి ఉంచేసుకోవడమే r1 ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే qbn-2 అవుతుంది. ఇక్కడ దీంతోనే మల్టిప్లై చేస్తాం ఇది ఇంకా పట్టించుకోం ఎందుకంటే ముందు దీని వదిలేసాం కాబట్టి ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తాం ఇది qbn-2 అవుతుంది. మరి అలాగే మీకు తెలుస్తుంది మరి రాస్తే ఇక్కడ qbn-2 అంటే r2 ఇది చేయాల్సింది. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఒక క్వశ్చన్ నేను చెప్తాను ఒక క్వశ్చన్ మీరు చేద్దాం. ఓకే సార్. రిమైండర్ find the quotient and remainder when 2x power 5 minus minus 3x power 4
plus 5x cube minus 3x square plus 7x minus 9 is divisible by divided by ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి బై సింథటిక్ డివిజన్ సొల్యూషన్ లో బై సింథటిక్ డివిజన్ చూడండి దీన్ని ఎలా తీసుకుంటాం మనం. ఇక్కడ మైనస్ ఎక్స్ వచ్చింది కదా, దీని కోషన్ -1 కదా, అంటే +1 తీసుకోమని చెప్పాను ఆల్టర్నేటివ్ గా. ఇది -3 వచ్చిందంటే +3 తీసుకోవాలి. 3 ఏమండి ఇప్పుడు కోషెంట్స్ చెప్పండి, కోఎఫిషియెంట్స్ 2 -3 5 -3 7 -9. ఏమండి Yes, sir. ముందు 0 0 0 0 అయిపోయింది. ఇప్పుడు 2 + 0 + 0 అంటే 2 అవుతుంది. ఈ 2 దేంతో మల్టిప్లై చేస్తాం, 1 తో మల్టిప్లై చేస్తాం. 2 అంతా 2 అంటే -1 వచ్చిందమ్మా. ఇప్పుడు ఈసారి 1 × -1 -1 3 × 2 6 అంటే 5 + 6 అంటే 11 అంటే 10 వస్తుంది. ఈసారి 1 × 10 10 3 × -1 -3 అంటే 4. -3 తర్వాత 1 × 4 4 3 × 10 30 అంటే 41 వస్తుంది. ఈసారి ఇది గీత కొట్టండి, ముందే గీత కొట్టండి, ఎందుకంటే కంగారులో మళ్ళీ ఇది చేసేస్తాం అలాగే. ఇప్పుడు దీంతో ఇది మళ్ళీ కదా, దీని గొడవ లేదు, ఇంకా అయిపోయింది. ఈసారి 3 × 4 అర్థమవుతుంది. ఇక్కడ 0 వేస్తాం కదా, ఫిక్స్ చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనుకోండి బాక్స్, ఇంకా దీని గొడవ లేదు. ఇది 1 × 41 చేయాలి లెక్క ప్రకారం, కానీ లేదు, క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈసారి 3 × 4 12. ఈ రెండు సింప్లిఫై చేస్తే 12 - 9 అంటే ఎంత? 3. అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది సార్. ద కోషంట్ ఈస్, ఇప్పుడు మనం పవర్ 2 తో డివైడ్ చేసాం. మాక్సిమం ఇక్కడ పవర్ ఇచ్చింది ఎంత 5, 2 తో డివైడ్ చేసాం కాబట్టి 2 తీసేస్తే 3 తో మొదలవుతుంది. కోషంట్ ఈస్ 2x³ -x² + 10x + 4. ఏమండి అండ్ ద రిమైండర్ ఈస్ 41x + 3. అమ్మ కనిపిస్తుందా? అది కనిపిస్తుంది సార్. రాసుకోండి అమ్మ త్వరగా, మనం సంస్థలోకి వెళ్ళిపోతాం చాలా, తర్వాత ఎక్సైజ్ లోకి వెళ్దాం. అమ్మ ఈ రోజు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఆ తర్వాత మనం ఈ మల్టిపుల్ రూట్స్, అలాగే ఏపీలో ఉంటే రూట్స్, జీపీలో ఉంటే రూట్స్, హెచ్పీలో ఉంటే రూట్స్ ఎలా తీసుకోవాలో చెప్పుకుందాం. ఆ తర్వాత మనం ఎక్సైజ్ లోకి వెళ్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏం చెప్పాను నేను? ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు లేదా ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అందులో ఎక్స్ ప్లేస్ లో డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూకి అయితే ఆ ఫంక్షన్ సాటిస్ఫై చేస్తుందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? ఇన్స్పెక్షన్ మెథడ్ ఉపయోగిస్తాం. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? 1 by 1 సబ్స్టిట్యూట్ చేయడం అన్నమాట. అంటే -1 చేస్తే అవ్వట్లేదు అనుకోండి, 1 చేయడం, తర్వాత 1 అవ్వకపోయింది అనుకోండి 2 చేయడం, 2 అవ్వకపోతే -2 చేయడం, అది ఇన్స్పెక్షన్ మెథడ్ అంటారు. ఆ విధంగా మనం ఇన్స్పెక్షన్ ఫాలో అవుతాం. ఏమండి to find a root of f of x equal to 0, f of x equal to 0 కి రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి we can do this
by inspection. ఇక్కడ that is the value of x అని రాసుకోండి. రూట్ అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం ఉపయోగిస్తాం? ఇన్స్పెక్షన్ ఉపయోగిస్తాం. ఇలా ఇన్స్పెక్షన్ ఉపయోగించడం అంటే ఆల్టర్నేట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, 1 - 1 2 - 2 3 - 3 దాన్ని ఇన్స్పెక్షన్ అంటాం. దిస్ మెథడ్ ఈస్ నోన్ as trial and error method. తర్వాత ఈసారి మల్టిపుల్ రూట్స్ గురించి చెప్పుకుందాం. Multiple roots are repeated roots. Multiple roots are repeated roots. ఏమై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పనా? వద్దు సార్. ఇప్పుడు మల్టిపుల్ రూట్ ఆర్ రిపీటెడ్ రూట్? Let f of x be a polynomial of degree. Let f of x be a polynomial of degree n greater than 0. And alpha belongs to C is a root of f of x equal to 0. Of x equal to 0. Repeated m times that is f of x equal to x minus alpha whole power m into q of x, where q of x is a polynomial of degree n minus m with q of alpha not equal to 0. Then alpha is called repeated or multiple root of order m. అర్థమైందమ్మా?
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పోలనామియల్ ఒకటి తీసుకుంటే ఆల్ఫా అనేది ఒక రూట్ అని తీసుకున్నాను. దేనికి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే పోలనామియల్ ఈక్వేషన్. ఈ రూట్ ఎన్నిసార్లు వచ్చింది? m టైమ్స్ వచ్చింది. m టైమ్స్ రావడం అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ m ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు నేను. అలా రాస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎన్నిసార్లు వచ్చినట్టు? m టైమ్స్ m టైమ్స్ వచ్చినట్టు. అవునా? ఎక్స్ మైనస్ అవును ఆల్ఫా టైమ్స్ వచ్చిందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అనేది ఈ పోలనామియల్ కి m టైమ్స్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎప్పుడైతే m టైమ్స్ ఫ్యాక్టర్ అవుతుందో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఫ్యాక్టర్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అనేది రూట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా m టైమ్స్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అనేది m టైమ్స్ రూట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆల్ఫాని ఏమంటాం అంటే రిపీటెడ్ రూట్ ఆర్ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ m అంటాం అన్నమాట. m టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆర్డర్ m అంటాం. అర్థమవుతుందండి? మరి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది కదా పోలనామియల్. మరి మొత్తం పోలనామియల్ డిగ్రీ n కదా. మరి ఇక్కడ ఆల్రెడీ m డిగ్రీ ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ పోలనామియల్ ఈక్వేషన్ అదే పోలనామియల్ వచ్చింది. మరి ఇంకా డిగ్రీ రిమైనింగ్ డిగ్రీ క్యూ ఆఫ్ ఎక్స్ కి రావాలి. మరి క్యూ ఆఫ్ ఎక్స్ కి వచ్చిన డిగ్రీని ఈ డిగ్రీ రెండు కలిపితేనే కదా మనకి n రావాలి. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ n మైనస్ m అయింది అనుకోండి. అప్పుడు మైనస్ m ప్లస్ m క్యాన్సిల్ అయిపోతే మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పోలనామియల్ యొక్క డిగ్రీ ఎంత సరిపోతుందా లేదా? సరిపోతుంది సార్. అదమ్మా విషయం. అప్పుడు ఆ ఆల్ఫాని ఏమంటాం అంటే మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ m అంటాం అమ్మా. అర్థమవుతుందమ్మా? అది విషయం. అర్థమైంది సార్. క్లారిటీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అమ్మా, ఒకసారి ఎగ్జాంపుల్ వచ్చింది చెప్తాను. నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 అని పోలనామియల్ ఇచ్చాను. దీనికి నేను ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్లు ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అని తీసుకుంటాను. ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. నేను ఒక పోలనామియల్ ఈక్వేషన్ తీసుకున్నాను. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ చేయండి. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 2 0 అవుతుంది. ఎస్ సార్. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ 0 అయిందో దేర్ఫోర్ x ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 0. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 0. ఏమండి? ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 0 అయిందో సింథటిక్ డివిజన్ ప్రకారం ఏం చేయొచ్చు మనం? ఏం చేయొచ్చు? ఈక్వల్ టు 1 అని తీసుకుని 1 మైనస్ 4 5 2 మైనస్ 2 1 1 మైనస్ 3 మైనస్ 3 2 2 0. అంటే ఇప్పుడు ఈ పోలనామియల్ ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీని మళ్ళీ మనం ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఈ పోలనామియల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ప్లస్ 5x మైనస్ 2 ఈక్వల్ టు ఇది ఎలా రాయొచ్చు అంటే నేను 0 అని వచ్చింది కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 కింద రాయొచ్చు. ఎక్స్ మైనస్ 2 కింద రాయొచ్చు. ఏమండి? అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 0 తీసేయండి బెస్ట్. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 ఈక్వల్ ఎలా రాయొచ్చు అంటే నేను ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 కింద రాయొచ్చు. చూడమ్మా ఒకసారి ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాశాను కదా. ఇది కొద్దిసేపు క్యూ ఆఫ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి. చూడమ్మా దీని యొక్క ఆర్డర్ ఎంత? 2 కదా. 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 ఏనా? 2 సార్లు రిపీటెడ్ వచ్చింది కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి డిగ్రీ ఎంత? ఇక్కడ 3 కదా. 3 సార్. ఎస్ సార్. 2 తీసేయండి 1. మరి క్యూ ఆఫ్ ఎక్స్ అనే పోలనామియల్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? అది 1 కదా అవుతుంది. సార్ 1 అవుతుంది సార్. డిగ్రీ 1 కదా అవుతుంది. అవును సార్. అది మాట. ఇప్పుడు ఎన్నిసార్లు అయితే ఆ రిపీటెడ్ రూట్ ఆఫ్ ఆర్డర్ వస్తుందో ఆ మొత్తం డిగ్రీలోంచి ఈ రిపీటెడ్ రూట్ ఆఫ్ ఆర్డర్ తీసేస్తే మనకి రిమైనింగ్ పోలనామియల్ యొక్క డిగ్రీ వస్తుంది. అది విషయం.
ఇది ఎగ్జాంపుల్ మీద నేను చాలా వరకు ఉపయోగిస్తాను ఈ ఎగ్జాంపుల్. మీకు ఇంకా రిపీటెడ్ రూట్స్ మళ్ళీ వేరే విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది కూడా చెప్పుకుంటాం. అక్కడ కూడా ఇది ఉపయోగిస్తాం. తర్వాత నెక్స్ట్ ఈసారి నోట్ పాయింట్స్ అని చెప్పి పెట్టుకుని నోట్ రాసుకుంటాం. ఆ నోట్ లో నేను ఏపీ జీపీ హెచ్పి కూడా చెప్పేస్తాను. ఓకే సార్. నోట్ ఈ నోట్ లో ఏంటంటే చూడండి, ఫస్ట్ వన్, లెట్ f of x be a polynomial of degree, f of x be a polynomial of degree n greater than 0. ఏమండి, అలాగే ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే మల్టిప్లిసిటీ m ఉన్న ఒక రూట్ అనుకుందాం. అండ్ ఆల్ఫా బి ది రూట్ ఆఫ్ f of x equal to 0 ఆఫ్ మల్టిప్లిసిటీ m అంటాను. ఆఫ్ మల్టిప్లిసిటీ m అంటాను. ఏమండి, నెక్స్ట్ అయితే ఇఫ్ m గ్రేటర్ దెన్ 1, m అనేది గ్రేటర్ దెన్ 1 అయితే దెన్ ఆల్ఫా ఈజ్ ది రూట్ ఆఫ్ ఈక్వేషన్, ఆల్ఫా ఈజ్ ది రూట్ ఆఫ్ f dash of x equal to 0 of multiplicity ఏమవుతుందంటే m-1 అవుతుంది. ఒకవేళ m వాల్యూ 1 అయిపోయింది అనుకోండి, ఇఫ్ m ఈక్వల్ టు 1, ఇది m గ్రేటర్ దెన్ 1 అయితే m ఈక్వల్ టు 1 అయిపోయింది అనుకోండి, అప్పుడు దెన్ f dash of alpha నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమండి, దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. f of x అనేది ఒక పోలామిల్ ఆఫ్ డిగ్రీ, ఎంత డిగ్రీ పోలామిల్ అని తీసుకున్నాం. ఆల్ఫా అనేదేమో f of x ఈక్వల్ టు 0 రూట్ అని తీసుకున్నాం. మల్టిప్లిసిటీ m అంటే ఆల్ఫా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, m టైమ్స్ రిపీట్ అవుతుంది. అయితే m వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, ఆల్ఫా అనేది ఇక్కడ m టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి f dash of x ఈక్వల్ టు 0 దగ్గరకు వచ్చేటప్పటికి m-1 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఒక టైం తగ్గిపోద్ది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఈ పోలామిలే తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్ కింద. చూడండి ఒకసారి. let f of x equal to x cube minus 4x square plus 5x minus 2 అని తీసుకున్నాం. f dash of x ఫైండ్ అవుట్ చేయండి. 3x square minus 8x plus 5 అంతేనమ్మా. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, f dash of x equal to 0 చేసి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమని వస్తుంది నాకు ఇక్కడ? 6x minus 8. ఇటమే సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎలాగే 0 అయిపోద్ది, దాని గొడవ లేదు. ఇక్కడ మార్చండి. 5 3s are 18, 15 అంటే 5 3s అంతే. -3x minus 5x plus 5 అంటే ఇప్పుడు 3x into x minus 1 minus 5 into x minus 1 అంటే x minus 1 into 3x minus 5. ఏమండి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు x minus 1 అనేది రూట్ ఆఫ్ f dash of x ఈక్వల్ టు 0 ఆఫ్ ఆర్డర్ ఎంత అయింది? సరే ఏంటి సార్? x minus 1 into 3x minus 5 అని రాసాం కదా. అంటే x minus 1 అంటే x ఈక్వల్ టు 1 అనేది f dash of x కి 0 అవుతుంది, అది రూట్ అవుతుందా లేదా? f dash of x ఈక్వల్ టు 0 అవుతుంది సార్. దీని యొక్క ఆర్డర్ ఎంత? 1. సరే, మరి ఇంతకు ముందు f of x కి నేను ఇలా రాసినప్పుడు ఆర్డర్ ఎంత వచ్చింది? x minus 1 యొక్క ఆర్డర్ 2 వచ్చింది. 2 వచ్చింది సార్. మరి f dash of x కి వచ్చేటప్పటికి ఎంత అయిపోయింది ఆర్డర్? 1 అయిపోయింది సార్. తగ్గిందా లేదా? తగ్గింది సార్. అది విషయం. అదే f double dash of x కి వచ్చింది అనుకోండి, అప్పుడు 1 కానీ 0 ఏముండదు. ఇంకా అర్థమవుతుంది? x minus 1 రాదు. ఇంకా అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ ఏమంటున్నాడంటే f of x అనేది ఎంత డిగ్రీ పోలామిల్ అని తీసుకుని, ఆల్ఫా అనేది ఏమో రూట్ అని తీసుకుని మల్టిప్లిసిటీ m అనుకుంటే, అప్పుడు మనం f of x ని ఎలా రాయొచ్చు? x minus alpha whole power m into q of x కింద రాసుకోవచ్చు. అలా అయినప్పుడు
ఈ ఆల్ఫా అనేది ఎం మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ ఎం అయింది దేనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ ఎం మైనస్ 1 అవుతుందట. ఈ ఎం కూడా తగ్గిపోతుంది అంటున్నాడు డెరివేటివ్ చేస్తే కనుక. అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. ఈ ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా రాసేస్తాను, అప్పుడు రాదు. నెక్స్ట్ ఓకే సార్. అదే ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు ఎం వాల్యూ 1 అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా వదిలేయండి, ఇదే పోలనామిల్ నాకు, ఇదే పోలనామిల్, ఇంకేం లేదు, ఇదే పోలనామిల్, నేను తీసుకున్న పోలనామిల్. ఇప్పుడు ఇది పోలనామిల్ అయినప్పుడు ఈ పోలనామిల్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 1 కదా. ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 1 కదా. అవును సార్. Yes, sir. మరి మళ్ళీ దీన్ని డెరివేటివ్ కడితే ఎక్స్ మైనస్ 1 వస్తుందా? రాదు, No, sir. రాదు. 6x మైనస్ 8, 6x మైనస్ 8 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది? రాదు 6x సార్. అంటే 2 కామన్ తీసారు అనుకోండి, 3x మైనస్ 4, ఎక్స్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. మరి అప్పుడు వచ్చిందా? రాలేదు సార్. No, అదే sir. చెప్తాను చూడండి. ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎం ఈక్వల్ టు 1, మరి ఎం వాల్యూ 1 ఇక్కడ ఎం వాల్యూ 1 ఎస్ సార్. అప్పుడు ఏమని చెప్తున్నాడు? ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 1 పెట్టారు అనుకోండి, 3x మైనస్ అక్కడ ఎంత వచ్చింది? 6x మైనస్ 8 వచ్చింది కదా. అక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టండి, 0 అవుద్దా? అవదు, అవదమ్మా. అవ్వదు సార్. వాళ్ళు మ్యాథమెటిషియన్స్ ఎన్నో సమ్మలు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నెన్నో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇంక అన్ని చేసిన తర్వాత ఇది ఇంకెంత తలకిందులుగా తపస్సు చేసినా ఎవడేమొచ్చి ఏది మధ్యలో ఇబ్బంది పెట్టినా ఇంకా ఎటువంటి మార్పు చేయలేడు అన్న తర్వాత మనకు తీరం కింద వచ్చింది, మనం చేస్తాం. ఇంకా అది ఇంకా ఎన్నో మాట, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎన్నో కృషి చేస్తే కానీ రాలేదు ఇవన్నీ విషయాలు. లేకపోతే ఏదో ఒక ఈక్వేషన్ రూట్ ఇన్నిసార్లు వస్తుందనో లేకపోతే అన్నిసార్లు వస్తుందనో ఎలా చెప్తారు? చాలా కష్టం. ఏమండి? ఇది విషయం. తర్వాత నోట్ అమ్మా, నోట్ 2. Let f of x be a polynomial of degree n greater than 0. Let f of x be a polynomial of degree n greater than 0. If alpha is a root of f of x, f of x equal to 0 of multiplicity m, మీరు ఒక్కసారి ఈ రోజు క్లాస్ అయిన తర్వాత మల్టిప్లిసిటీ m, then alpha is a root of kth derivative of f of x equal to 0 of multiplicity m minus k. ఇది మన అమ్మాయిది kth డెరివేటివ్ ఆఫ్ f of x అని చదువుతారు. kth డెరివేటివ్ నెత్తి మీద ఇలాగ బ్రాకెట్ లో పెడితే కనుక డెరివేటివ్ అని చదువుతారు. అర్థమవుతుందంటే హైయర్ క్లాస్ లో వస్తాయి, డిగ్రీలో వస్తాయి. ఇలా వచ్చిన వాల్యూకి డెరివేటివ్, అదే బ్రాకెట్ పెడితే డెరివేటివ్ అని చదువుతాం. తర్వాత అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు ఎఫ్ డాష్ అంటారు, ఎఫ్ డాష్ అంటే ఏంటి? ఫస్ట్ డెరివేటివ్. ఎఫ్ డబల్ డాష్ అంటే ఏంటి? సెకండ్ డెరివేటివ్. థర్డ్ డెరివేటివ్. మరి ఫోర్త్ డెరివేటివ్ ఎలా రాయాలి? ఎన్ని డాష్లు పెడతారు అలాగే? అప్పుడు ఏం రాస్తారంటే ఎఫ్ పవర్ బ్రాకెట్ లో 4 పెడతారు, అంటే ఫోర్త్ డెరివేటివ్ అని అర్థం. అర్థమైందండి? ఇప్పుడు మల్టిప్లిసిటీ m మైనస్ k, k ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ m మైనస్ 1. ఏమంటే వీటి బాధ అంతా ఏంటో చూద్దాం సార్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పోలామిల్ ఆఫ్ డిగ్రీ n అనుకున్నాడు. ఆల్ఫా అనేదేమో రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆఫ్ మల్టిప్లిసిటీ m అని వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ కేత్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మల్టిప్లిసిటీ ఏమవుతుందంటే m మైనస్ k అవుతుందట. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దీనికి. అక్కడ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే దానికి మనకి x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2 అని రాశాను. అంటే x ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అవునా? అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి x ఈక్వల్ టు 1 అనేది మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 వచ్చింది. మరి ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి ఏమొచ్చింది? మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 మైనస్ 1 అని వచ్చింది. అర్థమైందే? అర్థమైంది సార్. అది
మరి ఇక్కడ k ప్లేస్ లో 1 పెట్టారు అనుకోండి, f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే నాకు ఏమైనా వచ్చింది, x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 3 ఏదో వచ్చింది కదా, 3x మైనస్ 5. అక్కడ మరి మల్టిప్లిసిటీ 1 గా వచ్చింది. ఆ 1 ఎలా రాయొచ్చు, m అంటే 2, ఫస్ట్ 2 వచ్చింది, x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2 అని. తర్వాత డెరివేటివ్ ఓసారి చేయడం వల్ల ఆ ఆర్డర్ కూడా ఏమైపోయింది, ఒకటి తగ్గిపోయింది, అందుకనే 1 వచ్చింది. కాబట్టి ఆ 1 ఎలా రాయొచ్చు మనం, 2 మైనస్ 1 అని రాయొచ్చు. అంటే m వాల్యూ 2, k వాల్యూ 1. అర్థమైందమ్మా? అది విషయం. అర్థమైంది సార్. తర్వాత ఈసారి థర్డ్ పాయింట్. ఇప్పుడు f of x అనేది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటాం మళ్ళీ. లెట్ f of x be a polynomial of degree n greater than 0. ఏమండి? అలాగే then alpha is a root of the equation f of x equal to 0 of multiplicity small m if and only. చూడడం ఒకసారి, ఇది కూడా చిన్న విషయం చెప్తాను. ఇంతకు ముందు మనం x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2 చేసాం కదా, f ఆఫ్ x ఈక్వల్ టు. అక్కడ మీరు గమనిస్తే మల్టిప్లిసిటీ ఆఫ్ ఆర్డర్ ఎంత, 1 కి 2 వచ్చింది, అవునా? అలా x ఈక్వల్ టు 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఆర్డర్ 2 వచ్చినప్పుడు అక్కడ నాకు ఎన్ని టైమ్స్ 0 అయింది, f ఆఫ్ 1 0 అయింది, f డాష్ ఆఫ్ 1 కూడా 0 అయిందా లేదా? అయింది సార్. మరి f డబుల్ డాష్ ఆఫ్ 1 0 అవుతుందా? అవ్వదు సార్. అది ఇందాక చెప్పుకున్నాం కదా మనం, 6x మైనస్ 8, 8x మైనస్ 6x మైనస్ 8 అవలేదు కదా. అవ్వలేదు సార్. మరి అక్కడ మీరు గమనిస్తే మల్టిప్లిసిటీ ఆఫ్ ఆర్డర్ 2 అయితే 2 సార్లు 0 అయింది. అదేంటి, ఎప్పుడు f ఆఫ్ 1 0 అయింది, f డాష్ ఆఫ్ 1 0 అయింది. మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఆర్డర్ 2 అయితే f డాష్ ఆఫ్ 1 వరకు 0 అవుతుంది. చూడండి, అంటే ఆర్డర్ ఎంతైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ కి ఒకటి తగ్గించినంత వరకు డెరివేటివ్ చేసుకుని 0 చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ 3 అయింది అనుకోండి, నాకు అప్పుడు ఏమేమి 0 అవుతాయి, f ఆఫ్ 1 0 అవుతుంది, f డాష్ ఆఫ్ 1 0 అవుతుంది, f డబుల్ డాష్ ఆఫ్ 1 0 అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. అబ్బాయిలు అర్థమవుతుందమ్మా, ఎవరో మాట్లాడలేదు. అలాగే ఇక్కడ ఆల్ఫా అనేది m మల్టిప్లిసిటీ m అట. అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, అక్కడ చూడండి, మల్టిప్లిసిటీ 2 వస్తే f ఆఫ్ 1 f డాష్ ఆఫ్ 1 0 అయింది. అలాగే ఇక్కడ m వస్తే ఏమొస్తుంది, ఏమవుతాయి ఇప్పుడు, ఇప్పుడు లీఫ్ f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు f డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు f డబల్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు m మైనస్ 1 డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ అర్థమైందా m మైనస్ 1 ఎందుకు వచ్చిందో అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అండ్ mth డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0. mth డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0. ఏమండి, ఇది మంచి నోట్ పాయింట్. తర్వాత మరో నోట్ పాయింట్, ఇఫ్ ఇది ఆల్రెడీ రాస్తాం, సరే చూద్దాం. ఇఫ్ f of x contains a factor of the form x minus alpha whole power m for some alpha belongs to c అని తీసుకుంటే అండ్ m greater than 1 అని తీసుకుంటే, అలాగే పాజిటివ్ ఇంటిజర్ m అంటే m belongs to z plus, then f dash of x contains a factor
మరి ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం ఉందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏముంటుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం మైనస్ 1 ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోతుంది కదా. అవును సార్. Yes. Therefore, f of x and f dash of x have a common factor. Have a common factor. Common factor. Common factor ఏంటంటే x minus alpha whole power n minus 1. x minus alpha whole power n minus 1. ఇంతకు ముందు మనం f of x equal to x minus 1 whole square into x minus 2 అని రాసాం. అలాగే f dash of x equal to ఏం రాసాం? x minus 1 into something అని రాసాం. మరి రెండింటికి కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? x minus 1 ఏనా? అవును సార్. మరి అదేగా చెప్తున్నాడు వీడు. ఫస్ట్ x minus 1 హోల్ స్క్వేర్ వచ్చిందంటే m వాల్యూ 2. మరి రెండోసారి x minus 1 హోల్ పవర్ 1 వచ్చిందంటే 2 minus 1 అంటే m minus 1. మరి రెండింటికి కామన్ గా ఉన్నది ఏంటి? x పవర్ m minus 1 ఏగా. ఎస్ సార్. తర్వాత if f of x and f dash of x have no common factor, then the equation f of x equal to 0 has no multiple roots. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు f of x అనేది నేను ఏం చేస్తానంటే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని తీసుకున్నాను. ఏమా నెక్స్ట్ ఇప్పుడు వీడు ఏమంటున్నాడు ఆ నోట్లోను, f of x కానీ f dash of x కి రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ లేకపోతే అప్పుడు ఆ ఈక్వేషన్ మల్టిపుల్ రూట్స్ ఉండవు అంటున్నాడు. చూద్దాం. ఇప్పుడు దీనికి f dash of x ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 2x అవుతుంది. ఇదేమవుతుంది? -5 అయినా అవుతుంది. ఎస్ సార్. మరి ఇందులో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది? x ప్లేస్ లో 5/2 ఏనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకో విషయం. ఇప్పుడు f of x నేను ఎలా రాసుకోవచ్చు? x minus 2 into x minus 3 అని రాసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు చూడండి, f of x కి f dash of x కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ x minus 2 ఒక ఫ్యాక్టర్, x minus 3 ఒక ఫ్యాక్టర్ f of x కి. మరి f dash of x కి ఏమో 2x minus 5 ఒక ఫ్యాక్టర్ అంతే. మరి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా రెండింటికి? కాబట్టి f of x కి మల్టిపుల్ రూట్స్ ఉండవు అంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఏమైనా మల్టిపుల్ రూట్స్ ఉన్నాయా? ఇది ఒకసారి వచ్చింది, ఒకసారి వచ్చింది. అవునా కదా? అవును సార్. విషయం దాని ఆ నోట్ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది. సో f of x and f dash of x have no common factor. So f of x equal to 0 has no multiple roots. నెక్స్ట్ తర్వాత నోట్ అమ్మ. ఈ నోట్తో ఇది అయిపోతుంది. తర్వాత ఏపీజీ పిహెచ్పి చెప్పుకుందాం. ఇప్పుడు మల్టిపుల్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 6th one. Let f of x be a polynomial అని తీసుకున్నాను. ఇప్పుడు ముందు ఏం చేస్తామంటే f dash of x ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా. Now we find f dash of x. ఏమండి? f dash of x ఫైండ్ అవుట్ చేసిన తర్వాత then HCF of f of x and f dash of x అంటే కామన్ ఫ్యాక్టర్ కోసం అన్నమాట. ఏమండి? తర్వాత if alpha is a root of
root of the HCF of multiplicity k, then alpha is a multiple root of order k plus 1 of f of x equal to 0. of f of x equal to 0. దీనికి ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇంతకు ముందు మనకి ఎగ్జాంపుల్ f of x equal to నేను ఏమని తీసుకున్నాను నేను ఇందాక ఈక్వేషన్ నేను x క్యూబ్ ఇంకేం తీసుకున్నాను -4x² మైనస్ వచ్చిందంటే ప్లస్ పోవాలంటే తర్వాత పెరిగింది అనుకున్నాను 5x -2 ఇదేగా తీసుకున్నాను. దీన్ని ఎలా రాశాను నేను x -1 హోల్ స్క్వేర్ అంటే x -2 కింద రాశాను. తర్వాత f డాష్ ఆఫ్ x చేస్తే అదేమొచ్చింది 3x² -8x + 5 అని వచ్చింది. దీన్ని ఎలా రాశాను నేను మళ్ళీ 3x² అంటే x -1 ఇంటూ 3 అంటే 3x -5 అని రాశానే అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడు ఏమంటున్నాడు హెచ్సిఎఫ్ ఆఫ్ f of x అండ్ f డాష్ ఆఫ్ x అంటున్నాడు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండింటికి కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి x -1 అయినా. ఇప్పుడు ఈ x -1 వచ్చింది, దీని యొక్క మల్టిప్లిసిటీ ఎంత 1 అయినా. Yes, sir. మరి ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ యొక్క మల్టిప్లిసిటీ 1 అయితే మరి ఇప్పుడు f of x యొక్క కామన్ ఫ్యాక్టర్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది 2 అవుతుందా లేదా? అవుతుంది సార్. అంటే 1 + 1 అలాగే ఇక్కడ k + 1. హెచ్సిఎఫ్ యొక్క ఆర్డర్ k అయింది అనుకోండి, f of x = 0 యొక్క ఆర్డర్ k + 1 అవుతుంది అంటున్నాడు. ఇక్కడ హెచ్సిఎఫ్ యొక్క ఆర్డర్ 1 వచ్చింది, మరి f of x యొక్క ఆర్డర్ 2 వచ్చింది, k 1 + 1 సరిపోయిందిగా. సరిపోయింది సార్. అదే విషయం త్వరగా రాసుకోండి.